వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. సిద్దిపేట జిల్లా రైతులకు జిల్లా కలెక్టర్ కె హైమావతి కీలక సూచనలు చేశారు. పంట కోతల అనంతరం అవశేషాలను కాల్చవద్దని, అలా చేయడం వల్ల నేల సారం దెబ్బతినడంతో పాటు పర్యావరణాన్ని తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లాలో ఈ సీజన్ లో 3,65,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం, 50,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. పంట కోతల తర్వాత వరిగడ్డి, మొక్కజొన్న కోడళ్లు, పత్తి కట్టెల వంటి అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ పదార్థాలు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తాయని పేర్కొన్నారు. అలాగే గాలి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో పాటు కార్బన్ డయాక్సైడ్ వంటి హానికర వాయువులు విడుదలవుతాయని అన్నారు. పంట అవశేషాల దహనం కారణంగా నేల సారవంతత తగ్గడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు, ప్రాణ నష్టాలు కూడా సంభవిస్తాయని అన్నారు. అవశేషాలను కాంపోస్ట్ గా మార్చడం, నేలకు కలిపి సేంద్రియ ఎరువులుగా వినియోగించడం, పశువుల మేతగా ఉపయోగించడం వంటి మార్గాలను రైతులు అనుసరించాలని సూచించారు. పంట అవశేషాలు కాల్చవద్దు, నేల సారాన్ని కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి అంటూ జిల్లా రైతాంగానికి కలెక్టర్ కె హైమావతి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలో రైతులందరికీ కూడా విజ్ఞప్తి అండి. ఇటీవల కాలంలో మనకు 2 చోట్ల రైతులు పంటలు అవశేషాలను కాల్చడం వలన 2 చనిపోవడం జరిగింది. కాబట్టి దీని గురించి అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, రైతులందరికీ కూడా పంటల అవశేషాలు కాల్చకూడదండి. ముఖ్యంగా మన జిల్లాలో ఈ సంవత్సరం 3,65,000 ఎకరాల్లో పైగా వరి పంటను మనం పండించడం జరిగింది. అంతేకాకుండా 50,000 ఎకరాల పైగా కూడా మొక్కలు పండించడం జరిగింది. సో పండించిన తర్వాత మనము క్రాప్ కటింగ్ తర్వాత వచ్చే అవశేషాలు అందరినీ కూడా పొలాల్లో కనుక ఉంచకుండా వీళ్ళు కాల్చడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. సో కేవలం ప్రాణహాని కాకుండా అనేక రకాల నష్టాలు కూడా జరుగుతాయి. కాబట్టి రైతులందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పంట పొలాల్లో ఉన్న అవశేషాలని పంటల్లోనే ఉంచడం వల్ల, పొలాలను ఉంచడం వల్ల పొలాలకి కావాల్సినటువంటి పోషక విలువలను అందుతాయి అన్నమాట. కాబట్టి కాల్చడం వల్ల జరిగే నష్టం ఏంటంటే కనుక పొటాషియం కానీ, ఫాస్ఫరస్ కానీ, కార్బన్ కానీ ఏదో కనుక మన పంటలకి విలువైనటువంటి పోషక విలువలు ఉన్నాయో అవన్నీ కూడా నశిస్తాయి. కాబట్టి తప్పకుండా ఇవి పొలంలోనే దున్నుకొని పొలంలోనే ఉంటే కనుక పొలం అనేది ఫర్టైల్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది పంటలకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇదంతా మనం చేసే పనులన్నీ కూడా క్లీన్ గా ఉంటుందని వీళ్ళు క్లీన్ చేస్తున్నారు పంటలు, కానీ కాదండి, ఇది చాలా ప్రమాదం అన్నమాట. కాబట్టి ఒకవైపు రకంగా ప్రాణాలకు ప్రమాదం, ఇంకో రకంగా చూసుకుంటే కనుక అంటే పంటలకు ఉపయోగపడే నశిస్తాయి. అంతే రకం కాకుండా ఏవైతే కనుక పొటాషియం, భాస్వరస్, నత్రజని కూడా మనకి తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి దయచేసి రైతులందరూ గుర్తుంచుకోండి, దయచేసి ఎవరు కూడా పంటల అవశేషాలను ఎవరు కూడా కాల్చవద్దు. ఇంకొకటి ఇంతే కాకుండా ఈ పంటలు మనం కాల్చినప్పుడు హానికరమైన వాయువులు కూడా వెలువడతాయి. ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, దీనివల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ప్రాణానికి కూడా ప్రమాదము, అలాగనే పర్యావరణానికి కూడా హాని జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన ఉంది. అందరికీ విన్నతం ఏంటంటే, ఎవరు కూడా పంటల అవశేషాలను కాల్చవద్దు. ఇది మీ పంటలకి ఉపయోగపడతాయి, ఎలాంటి హానికరం కాదు. గుర్తించవలసిన కోరుతున్నాను. రైతులందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.